కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా, మరి నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇస్తావా? టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వాలి? అంటే నాకు పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ ని హగ్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నా? ఆ టెడ్డీ బేర్ లాగా నేనెందుకు పుట్టలేదు అని. ఇదంతా కాదు, Feb 14th ఎగ్జాక్ట్లీ 12 o'clock కి నువ్వు నాకు విష్ చేయాలి. చేస్తాలే. ఏమని విష్ చేస్తావు? హ్యాపీ మదర్స్ డే విష్ చేస్తా. హ్యాపీ మదర్స్ డే ఏంటి, ఇది వ్యాలంటైన్స్ డే. నువ్వు ఎప్పుడు నన్ను అమ్మలా చూసుకుంటావు కదా, అందుకే. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ లో నీ ప్రాపర్టీస్ అన్ని నావే కదా. అవును. నాకు ఒక స్థలం కావాలి. ఎక్కడ కావాలి చెప్పు? జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? అంటే నీ గుండెలో ఇంత స్థలం కావాలి. అయినా నీకు ఒక విషయం తెలుసా, మన ఫ్రెండ్ చరణ్ ఇంకా ప్రియా ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిందంట. అది ప్రియా వల్లనే, వాళ్ళే మిస్టేక్. ఇప్పుడు ప్రియా వల్ల అంటావేంటి? చరణ్ చాలా పొజిటివ్ ఫెలో. చరణ్ కాదు, అమ్మాయిలు అలాగే, అమ్మాయిల వల్ల బ్రేకప్ జరుగుతాయి ఇప్పుడు. అలా కాదు, అబ్బాయిల వల్లే బ్రేకప్ అవుతుంది. లేదురా, అమ్మాయి వల్లనే. నువ్వు అలా అంటున్నావు. మన కాలనీ వాళ్ళు పిలిచి అడుగుదామా? మాకు కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా నేను. సరే చూసుకుందాంలే. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. మేడం చూడండి. విష్ణు, హలో మేడం, ఎలా ఉన్నారు మేడం? చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి మేడం. అబ్బా మీరిక్కడ. అబ్బా గొడవలు కాదు, ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ అది దేని మీద ఆర్గ్యుమెంట్? యాక్చువల్లీ నేను చెప్తున్నా అమ్మాయిల వల్లే బ్రేకప్ అవుద్ది అని ఎక్కువ. నేను అంటున్నాను అబ్బాయిల వల్లే బ్రేకప్స్ అవుతాయి అని. మీరేమంటారు? అసలు ఈ అబ్బాయిలు ఉంటారు కదా మేడం, అసలు ఏం అర్థం చేసుకోరు. ఎంత మంది అమ్మాయిల్ని తిప్పుతారు అసలు. రష్మి, మీరు మరి పర్సనల్ గా తీసుకుంటున్నట్టున్నారు. మనం ఇక్కడ వచ్చింది ఈవెంట్ చేయడానికి. కామ్ డౌన్. మీరిద్దరు ఒక యూనివర్సల్ పాయింట్ మీద ఒక డిస్కషన్ తీసుకొచ్చారు కాబట్టి అది మీరిద్దరు మాత్రమే ఉంటే సాల్వ్ అయ్యే విషయం కాదు. సో ఇటుపక్కల కొంచెం అమ్మాయిలు, అటుపక్క కొంతమంది అబ్బాయిలు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆ తర్వాత కదా మనం మాట్లాడాలి. సో షల్ వి కాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్. నిజామాబాదులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డర్ వేయండి. చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వధువు మా ఫ్రెండ్ అండి, వరుడు మావాడండి, సేవలను పొందండి. చేసుకోండి. ఏంటి యూనివర్సల్ పాయింట్ డిస్కషన్ గురించి ఇంత మంది వచ్చారా? కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచింది కాబట్టి ఇంతమంది వచ్చారు. ఎందుకు ఆ డిస్కషన్ ఏంటి? అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా, అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అమ్మాయిల వల్లే. హలో, ఇది మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీలాంటి అబ్బాయిల వల్లే మాకు బ్రేకప్లు అయ్యేది. ఒక్కసారి నీ గురించి బయటకు చెప్తే అంతమంది అర్థమైందా? నీ వల్ల చాలా మంది జీవితం నాశనం అయిపోయాడ. నీ గురించి ఎంతమంది చెప్పుకుంటారు? ఒకసారి బయటకు రా. నువ్వు నేనే నాశనం చేసుకో ఒప్పుకుంటా. ఆడపిల్లలు మాట్లాడమని నువ్వెదిగా మాట్లాడుతున్నావు? అంకుల్, మీరు మాట్లాడినప్పుడు ఆడపిల్ల తనెందుకు? ఎన్ని ఏమైనా సరే యూనివర్సల్ పాయింట్ ఇది. అమ్మాయిల వల్లే జీవితం నాశనం అయిపోతాయి. అసలు ఇంట్లో పిల్లలుండగా బయటికి వెళ్తున్నారు. నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి? అప్పుడు మీలాంటి అబ్బాయిలు చీట్ చేయడం వల్ల ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇంకా సింగిల్ గా ఉండిపోతున్నారు తెలుసా? పెళ్లి మీద విరక్తి వస్తుంది మీరు మోసం చేయడం వల్ల. ఓ ఒక్క నిమిషం, ఇదేదో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బ్రేకప్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ముందు లవ్ పుట్టాక ఆ తర్వాత బ్రేకప్ జరుగుతుంది. అవునా? సో తప్పకుండా మీ అందరిలో కూడా ఆ ప్రేమ అనేది ఎక్కడో ఉంటుంది. సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఆ ప్రేమ ఎలా పుట్టింది, అది ఎందుకు చేదువై బ్రేకప్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీరందరూ వెళ్ళి హ్యాపీగా అక్కడ కూర్చోండి. కొన్ని సెగ్మెంట్స్ ద్వారా మనం అది తెలుసుకుందాం. ఎపిసోడ్ ఎండ్ లో ఈ గొడవకి ఒక పరిష్కారం తెచ్చుకుందాం.
మేడం ఖచ్చితంగా డిబేట్ జరగాలి, మనసు లిప్పుకొని మాట్లాడుకోవాలి. అసలు సొల్యూషన్ ఈ రోజు మనం తీయాలి. సొల్యూషన్ దాకా వెళ్ళాలంటే ముందు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలి. Done, సో madam. రష్మి మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము వ్యాలంటైన్స్ వీక్. అండ్ ఈ వీక్ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ వచ్చి అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా లేదా అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అసలు బ్రేకప్ అవడానికి కారణమే అమ్మాయిలు. అందుకే ఒకే ఒక మాటలో చెప్పదలుచుకున్నాను, అబ్బని తీయని దెబ్బ ఆపుతారా ఇంకా మీ డబ్బా. ఉడతా ఉడతా వచ్చి మీరందరూ దొబ్బాయండి. నేను నా చేతిలో ఉంది సెల్లు, అమ్మాయిల లోపు నమ్ముకుంటే జోబికి చిల్లు. శ్రీదేవి డ్రామాలో ఉంటుంది మా ఇంద్రజమ్మ, మాతో పెట్టుకుంటే పడుతుంది మీకు బొమ్మ. అది బొమ్మంట. ఆవకాయకి తిరగలేదు, అమ్మాయిలతో మాకు పని లేదు. మా అందరికి ఉంది కొవ్వు, మీ అబ్బాయిలందరిది ఫేక్ లవ్. ఒప్పుకున్నారమ్మా కొవ్వు ఉందని. అల్లం బెల్లం అమ్మాయిల జోలికి జన్మలో వెళ్ళం. ఈ మాట మీదే ఉండు నువ్వు. నీ జోలికి వస్తా. మా ప్రేమ అంటే కేరింగ్, ఆ ప్రేమ అంటే మీకు బోరింగ్. ప్రేమకు ముందు మీకు కవితలు రాస్తాం, ప్రేమించిన తర్వాత కన్ఫ్యూజన్ తో సస్తాం. కూరల్లో వేస్తారు ఉప్పు కారం, మీ అబ్బాయిలో ఉంటుంది అహంకారం. ఆకాశంలో ఉంటుంది చుక్క, మీ అమ్మాయిలతో పెట్టుకోవడం పెద్ద చుక్క. మా గోడ మీద ఉన్న బల్లి మీకు దండం తల్లి. వ్యాపారం అంటే అమ్మకం, మా ప్రేమ అంటే నమ్మకం. వీధిలో ఉంటాయి ఊర కుక్కలు, మీ అబ్బాయిలంతా గుంట నక్కలు. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైర్, చూస్తారా మాలో ఫైర్. ప్రతి వెహికల్ కు ఉంటుంది టైర్, చూస్తారా మాలో ఫైర్. ఆల్రైట్, సో వ్యాలంటైన్స్ వీక్ మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు సుమతి శతకం మూవీ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పదే అదే పనిగా సుమతి శతకం సక్సెస్ గ్లో క్లియర్ గా మీ టీమ్ ఫేస్ లో కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్. మేము ఈ రోజు వ్యాలంటైన్స్ డే వీక్ స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మీ సినిమా కూడా లవ్ స్టోరీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ అఫ్ కోర్స్ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అమర్దీప్ కి, అట్ ద సేమ్ టైం కీర్తి తేజ గారికి అండ్ నాయుడు గారికి ఇన్ అవర్ హార్ట్స్, బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ us. ఈ స్టేజ్ నుంచి మీరు ముందుకు వెళ్తున్నారు. సో డెఫినెట్ గా మేమందరూ ఆ హ్యాపీనెస్ మీతో పాటు కూడా షేర్ చేసుకుంటున్నాము. సో వన్స్ అగైన్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అమర్దీప్? చాలా పేషెన్స్ తర్వాత, చాలా ఎదురు చూసిన తర్వాత ఒక గుర్తింపు సుమతి శతకం ద్వారా వచ్చింది. సో నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు నా మొదటిగా నేను డాన్స్ చేసిండేది ఈ స్టేజ్ మీదే. సో నా సక్సెస్ ని కూడా ఈ స్టేజ్ మీదే నేను ఫస్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీ అందరిలో ఒకరిని, ఎప్పటికీ మనలో ఒకడు ముందుకు వస్తున్నాడు అన్నప్పుడు ఎవ్వరు హెసిటేట్ చేయకోకుండా అందరూ సపోర్ట్ చేశారు. అందరూ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఇంతకన్నా నాకేం కావాలి? నేనేమైతే చూపించుకోగలను, నేను ఏదైతే చేయగలను, అన్ని మల్టిపుల్ థింగ్స్ చేసిన ఒకే ఒక సినిమా నా సుమతి శతకం. ఇప్పుడు సుమతి గారు మాట్లాడాలి. People are actually showing a lot of love to the movie and we are really grateful. I'm so grateful to be here. Thank you for having me. And ma'am, you really look very beautiful. And everyone over here are so nice and welcoming. So thank you guys for having me here. And please watch Sumati Satakam. I hope you all also enjoy it.
టేస్టీ తేజ గారు సినిమా టేస్టీగా ఉందా? చాలా అంటే చాలా బాగుందని చెప్పి టాక్ అయితే చాలా బాగా వచ్చింది. దానికైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. బేసిక్ గా ఇక్కడ రావడం అనేది నాకు చాలా పాజిటివ్ వైబ్స్. నా కెరీర్ అనేది స్టార్ట్ చేసింది మల్లెమాల్లోనే. దట్టు మూవీ చేసి మళ్ళీ మూవీ ప్రమోషన్, ఇంతమంది పాజిటివ్ పీపుల్ మధ్య చేసుకోవడం ఇది ఒక పాజిటివ్ వైబ్. ఎదురుగానే చూస్తున్నారు, కనపడుతున్నారు మనకి ఇంద్రజ గారు. అలా పాజిటివ్నెస్ ని స్ప్రెడ్ చేస్తారు. తీసుకోరా పాజిటివిటీ అని. ఎవరు వచ్చినా పాజిటివ్ స్మైల్ తో ఎప్పుడు వెల్కమ్ చేస్తూ ఉంటారు. మీ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఇలాగే మా టీం మీద, అందరి మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా మల్లెమాలకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల. మ్యామ్ నేను ఒకటి చెప్పాలి, మీకు గుర్తుందేమో, నేను ఇక్కడ ఫస్ట్ టైం సినిమా గురించి ఒక సాంగ్ చేశారు రవితేజ గారిది. ఆ రోజు మీరే అన్నారు మీ నోటితోనే, హీరో మెటీరియల్. ఎస్, నువ్వు ఏదో ఒక రోజు సినిమా చేస్తావని. అది జరిగింది, రిలీజ్ అవడం జరిగింది మ్యామ్. యాక్చువల్ గా అమర్దీప్ గారు, యూ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అవును మేడం. అండ్ మీలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇంచ్ బై ఇంచ్ ఎదిగిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. సో మీ సక్సెస్ అనేది మీ సక్సెస్ కాదు, మీలా ఏ సపోర్ట్ లేకుండా ఎదగాలన్న ఆశతో, కలలతో ఉన్న చాలా మంది సక్సెస్ అది. సో ఇంకా ఏదో ఒకటి చేద్దాం, మనం కూడా ఏదో ఒక రోజు ముందుకు వస్తామని వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ విష్ హోల్ హార్టెడ్లీ, ఇప్పుడు రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, కానీ ఇది ఇంకా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో మేము ఉన్నాము. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలుస్తాను. మ్యామ్ వీళ్ళందరూ అఫ్ కోర్స్ మన అందరికి దగ్గర, కానీ అంతకన్నా దగ్గర నాయుడు గారు జబర్దస్త్ లో యాజ్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ బ్యాచ్. అవునా? ఇనిషియల్ డేస్ లో. నాయుడు గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. ముందుగా మా సినిమాని సక్సెస్ చేసిన తెలుగు ఆడియన్స్ కి చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలా ఈ స్టేజ్ పైన ఇలా నిలబడి ఈ రోజు సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నాం అంటే దాని అందరికీ కారణం మల్లెమాల వాళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. Thank you so much, Naidu Garu. And once again, all the best. And in advance, congratulations for your next film. Thank you so much. All right, so Sumati Satakam ane team కలిసి వచ్చింది, కానీ సారీ బాయ్స్ అండ్ గర్ల్స్, మిమ్మల్ని ఇప్పుడు మేము విడతీయాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది డిబేట్. ఇటువైపు అబ్బాయిలు అందరూ కూర్చున్నారు, ఇటువైపు అమ్మాయిలు అందరూ కూర్చున్నారు. అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్ జరుగుతాయా, అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్ జరుగుతాయా అనే డిబేట్ నడుస్తుంది. కాబట్టి నేను అటు కూర్చుంటాను, అంటే నేను దగ్గరుండి పరిశీలించాలి కదా. అమ్మాయిలు పరిశీలించాలా? ఇక్కడో కోపం వచ్చి ఏదైనా బ్రేక్ చేసేస్తే ఆల్రెడీ బ్రేక్ అయింది. మనోడు చెప్పింది రైటే, అమ్మాయి కూర్చోబెట్టి నేను స్టడీ చేస్తా. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. అమర్ మేడం, పక్క నుండి పరిశీలించడం కన్నా ఎదురుగా ఉండి పరిశీలిస్తే ఇంకా బాగుంటుంది, అందుకని ఇక్కడే కూర్చో. అలా కాదు మేడం, దగ్గర ఉంటే ఆ వైఫై కాదు, మీకు ఉన్నది వైఫ్ ఉంది. అయ్యో వైఫ్, ఒక వైఫ్. ఒక్క నిమిషం, తేజు దగ్గర నుంచి ఫోను. వద్దులేండి మేడం, నేను అక్కడే కూర్చుంటాను. అన్న ఒక చైర్ అన్న అటుపక్క. అండ్ డెఫినెట్ గా సుమతి శతకం ఇంకా చాలా రోజులు థియేటర్ లో ఆడాలి. అట్ ది సేమ్ టైం ఓటీటీ లో కూడా జనాలు మళ్ళీ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. నౌ బాయ్స్ దట్ సైడ్, గర్ల్స్ దిస్ సైడ్.